ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది. వెస్టిండీస్ నుండి తిరిగి వచ్చిన విశ్వ విజేత టీమిండియా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు. అంతేకాదు అరగంట పాటు క్రికెటర్లు సహాయ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని నివాసం నుండి బయలుదేరిన భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాగా టీమిండియాని అభినందించిన మోడీ వారితో కలిసి ఫోటో సెషన్లో కూడా పాల్గొన్నారు. అయితే జట్టుతో మోడీ దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే మోడీ రోహిత్ సేనతో కలిసి దిగిన ఫోటోని గమనిస్తే ప్రధాని వరల్డ్ కప్ ని కాకుండా రోహిత్, ద్రావిడ్ చేతులను పట్టుకుంటూ ఫోటో దిగారు. ఈ కప్ రావడానికి ముఖ్య కారణం రోహిత్, ద్రావిడ్ అనే ఉద్దేశాన్ని మోడీ పరోక్షంగా తెలియజేశారు. క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తూ మోడీ చేసిన ఈ పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొడుతుంది. గత వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో ఓడిపోయిన తర్వాత టీమిండియాని దగ్గరుండి ఓదార్చిన మోడీ ఈసారి గెలిచిన తర్వాత ఆటగాళ్లను వెన్నుతట్టి అభినందించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.